చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే అయితే తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎప్పుడు ఓ వానా నువ్వు వస్తానంటే నిధులకు తలుపులు తెరవగా మనకొక ఆలి బాబా ఉంటే అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లావుద్దీన్ జీని ఉంటే చూపదా మరి ఆ మాయా దీపం మన వెంటే ఫ్లైట్ అయ్యే రన్వే మనవాడు వచ్చాడోయ్ మెరుపల్లే వచ్చాడోయ్ దమ్మున్న చిన్నోడోయ్ మన కాకినాడ అర్బన్ రైల్ కాకినాడ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వన గారిని కేవీ సత్యనారాయణ గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తామని అందరూ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2 సిహెచ్ రవి గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నామండి. స్పెషల్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్ హెచ్ఎం గారు ఎస్ఎల్ రాజు గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తామని వారికి వెనక మేడం గారు పుష్పోత్సవ పోటీ పనిచేస్తున్నాం. ఫస్ట్ గా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ గారు పాఠశాల గురించి రిపోర్ట్ డెవలప్మెంట్ గురించి కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను.
మన పాఠశాలకు ఇచ్చేసి మండల విద్యాశాఖ అధికారులు శ్రీ కేవీ సత్యనారాయణ గారికి, శ్రీ సిహెచ్ రవి గారికి, అదేవిధంగా మన ఆనంద్ భారతి ట్రస్ట్ సెక్షన్ గారు ఎస్వే రాజు గారికి, మన సిఆర్పి రంగాచార్య సతీష్ గారికి, అదేవిధంగా మహేష్ గారికి, పేరెంట్స్, పిల్లల యొక్క పేరెంట్స్ అందరూ కూడా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. మనం ఈ యాన్యువల్ డే ఎందుకు జరుపుకుంటున్నాం, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను. మన పాఠశాలలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరగబోతుంది అనే విషయం మీద క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను 2016 జనవరి స్కూల్ రావడం జరిగింది. 90 మంది రూల్ ఉండేవారు. ప్రతి సంవత్సరం కూడా 20-30 అలా పెంచుకుంటూ ఈవేళ ఈ 2024-25 విద్యా సంవత్సరానికి 255 రోజులు పెంచడం జరిగింది. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అలా పెరుగుతూ వచ్చిన పాఠశాల ఏకైక పాఠశాల మన పర్లపేట పాఠశాల. ఒక అమ్మాయి గంగాబాబు అనే అమ్మాయి నవోదయకి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి నవోదయలో సెలెక్ట్ అయిందని చెప్పడానికి కూడా నేను చాలా గర్విస్తున్నాను. ప్రతి రెగ్యులర్ అవర్స్లోనే కాకుండా ప్రతి రోజు కూడా ఏం చేస్తున్నామంటే స్లో లెర్నర్స్ అందరినీ కూడా మేము తీసుకుని ఎక్స్ట్రా అవర్స్ క్లాస్ తీసుకుని మీ పేరెంట్స్ యొక్క సహకారంతో వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకమైన తరగతులు నిర్వహించడం, ఇదంతా జరగడానికి నాతో పాటు నాకన్నా ఎక్కువగా నా యొక్క ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ యొక్క పాఠశాలని స్థితికి తీసుకొచ్చారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ యొక్క పర్లవపేట ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎంఈఓ గారికి, అలాగే క్లస్టర్ హెచ్ఎం గారికి, మా యొక్క సిఆర్పిస్కి, మాస్టర్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ పాఠశాల విద్యార్థులకి తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మీరు ఈ పాఠశాల అభివృద్ధికి ఈ పాఠశాల విద్యా కమిటీ అంటే పేరెంట్స్ కమిటీ ప్లస్ మీరు అందరూ కూడా ఇంకొక సహాయ సహకారం చేయాలండి. ఏంటంటే అది అంటే ఇక్కడ ప్లేస్ సరిపోవడం లేదు. మీరు కూడా చూసే ఉంటారు కదా, 200 మంది 300 మంది పిల్లలకి ఈ తరగతి గదులు సరిపోవట్లేదు. తరగతి గదులు అయితే శాంక్షన్ చేయించగల ప్రయత్నం మీరు చేస్తాం. దానికి కావాల్సినటువంటి స్థలాన్ని మీరు ఏమైనా ఏర్పాటు చేయగలరా? ఎంఈఓ శ్రీచ రవి గారిని తమకు అమూల్యమైన సందేశాలుగా యానివర్సరీ అంటే తెలుగులో వార్షిక అంటే ప్రతి సంవత్సరం మన పాఠశాలకు సంబంధించి మంచి చెడు చెప్పుకోవడానికి ఒక వేదిక అనేది కావాలి. అదే ఈ వేదిక. మేము ఏం చేస్తున్నాం, మా స్కూల్ ఏం చేస్తుంది, మేము నీకు ఏ విధమైన పిల్లలకి ఏ విధమైన సేవ ఇస్తున్నాం, మా స్కూల్ ఎలా ఉంది, ఇవన్నీ మేము చెప్తాం. ఇది నిజమో కాదో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మీది. ఇందాక మా సార్ అన్నట్టు ఖచ్చితంగా ఇక్కడ పెద్ద పాఠశాలలు రావాలి. ఈ వార్షికోత్సవం యొక్క అర్థం ఏంటంటే మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి. మీ పిల్లలకి చదువు రాకపోయినా, తక్కువ వస్తున్నా, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నా అడగండి. చెప్పడానికి మా ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ మన ఆనంద భారతి ప్రస్తుతం హెచ్ఎంఆర్డి ఎస్ఎల్ రాజు గారిని తమకు సందేశం వేసిందిగా కోరుతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ఇటీవల కాలంలో మన స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు ఎలాగ కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో మన పాఠశాల, మన పర్లవపేట పాఠశాల 255 స్ట్రెంత్ ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం తల్లిదండ్రులు. ఎందుకంటే మీరు మీ పాఠశాలని బతికించుకున్నారు. రాష్ట్రంలో చాలా స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి. ఒక వారం రోజులు స్కూల్ మాంతే ఆ పిల్లవాడిని వెంటనే పాఠశాల నుంచి రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి, మీ పిల్లవాడిని స్కూల్కి పంపండి అని చేసి, పంపకపోతే స్కూల్ నుంచి తీసేయాలి. నవోదయ అనే ఒక కేంద్ర పాలిత స్కూల్ ఒకటి
దానిలో ఒక పాప సీట్ తెచ్చుకుంది. మన 10 సంవత్సరాలు కూడా FA1 FA2 SA1లో కూడా ప్రతి పరీక్షలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ వైజ్ సెక్షన్ వైజ్ ఇస్తున్నామండి. అది ఈ రోజు కూడా SA1 బేస్ చేసుకొని క్లాస్ ఫస్ట్ అంటే అందులో సెక్షన్ ఏ సెక్షన్లో ఫస్ట్ సెకండ్, అలాగే B సెక్షన్లో ఫస్ట్ సెకండ్, డిసిప్లిన్ అండ్ రెగ్యులర్ క్యాండిడేట్ స్టూడెంట్ వారికి కూడా ప్రైజ్ జరుగుతుందండి. ఈ ప్రైజ్ని MUR చేసిన మీదుగా ఈరోజు నేను కోర్టు ప్రార్థిస్తున్నాం. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, I wanna be all I can be. Huh, huh. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all. ఎంఈ మెంటల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వన్ KV సత్యనారాయణ గారికి చిరు సన్మానం. ఏమి లేదు సార్.
ఆశయంగా మారుతుంది నేడు కమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు ఊడల నీడన ఊగిన ఊహలు ఉరికెను ఉరుములు అదిరేలా ఆకుల నీడన ఆడిన మనసులు ఆగవు ఈ వేళ అంతా ఒక్కటై నడిచే బాటలో Life is beautiful, life is beautiful. ఒకటే గొంతుగా పలికే పాటలో Life is beautiful, life is beautiful. లేత లేత చిగురు లాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు కమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు Put your hands in the air and clap your hands 1, 2, 3 చిందులతో కథ మొదలైన చింతలను మలుపులలోన చేయి విడువని చెలిమంటే మాదేరా 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 పంతములు విడదీస్తున్నా బంధములు పెనవేస్తుంటే ప్రేమ బలపడుతుందంతే నిన్నైనా నేడైనా రేపైనా ఎప్పుడైనా రెమ్మలతో నింగిని తాకిన నేలనే బదలము వేళ్ళు తెలుసుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం Life is beautiful Life is beautiful Life is beautiful కాలం మలుపులో